స్టూడెంట్ అనమాట. చదువుకోరా అంటే తర్వాత చదువుకుంటా, తిను తర్వాత స్నానం చెయ్యి, ఈరోజు హాలిడే నేను స్నానం చెయ్య, అరే మార్కెట్ ఏదైనా తీసుకురే నేను పోను, నాకు పండిస్తానని పోతా. మొత్తం లేజియస్ ఫెలో. ఒక హాస్టల్లో జాయిన్ చేసిండు గురుజీ కింద. గురుజీ ఎవరైతే ఉన్నాడో ఆయన తెలివి చెప్పాలి వీరికి. చూడు నీకు బంగారమైన అవకాశం ఇస్తాను, ఈ రాయి తీసుకో, ఈ రాయితో ఏ ఐరన్ అయితే నువ్వు రాస్తావో అది గోల్డ్ అయిపోతుంది. అప్పటికి సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ సాయంత్రం పూట ఐరన్ అనేది మనకి ఏడు దొరుకుతుంది షాప్ లో. పొద్దున పోయి మార్కెట్ లో వేస్ట్ ఐరన్ ఏదైతే దొరుకుతుందో దాన్ని నేను కొనుక్కుంటా, పొద్దున్నే లేచి రాత్రి అయిపోయి తిని అనుకుంటా అని చెప్పి పడుకుంటా. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇప్పుడు అంత తొందర ఏముంది, మధ్యాహ్నం పోతా. మధ్యాహ్నం అయినా ఆకలి కాడు మళ్ళా. తర్వాత పోదామనేసరికి బాడీ సహకరిస్తుంది. ఎందుకు ఇప్పుడు తిన్నావు కదా చేసే పాటు గంట పడుకుందామని పడుకుంటూ లేచేసరికి గురుజు ముందులు సాయంత్రం అయ్యి రాయకులు చేసుకుంటూ గురుజీ నేను మార్కెట్ నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు వరకు నీకు అవకాశం ఇచ్చాను, నీ జీవితం చేంజ్